వరములిచ్చే ఆత్మదేవ, చాలా వరాలు ఇచ్చావు, నేను ఇచ్చిన వరాలు చాలు, కానీ ఇంకొకటి ఇవ్వు మాకు, ప్రేమ. వరములెన్నో పొందాము కానీ ప్రేమను పొందలేకపోయాం. అది మంచి వాత పెట్టాడు భక్తుడు అక్కడ. అన్య భాషలు మాట్లాడతాము, ప్రవచనాలు చెబుతాము, గొప్ప గొప్ప మర్మాలు మాట్లాడతాము, ప్రసంగాలు చేస్తాము, కానీ సాటి విశ్వాసిని ప్రేమించలేమయ్యా. అది కూడా ఇవ్వవయ్యా. ఎన్నో వరములు ఇచ్చావు, అద్భుత కార్యాలు చేశావు, చూపించావు, కానీ ప్రేమ మాలో పుట్టించని పాట రాశాడు భక్తుడు. అర్థం చేసుకోకుండా పాడేస్తూ ఉంటాం. ఏంటి పాడుతున్నావు, ఏమైనా అర్థమవుతుందా? నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అన్నాడు ఫిలిప్పు, ఇథియోపియుడైన కందాకేరాని మంత్రిని. అసలు క్రైస్తవులారా, మీరు పాడుచున్నది గ్రహించుచున్నారా? ప్రేమ ఉందా? వరాలు ఉన్నాయి, ప్రసంగాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, ప్రేమ ఉందా? ఒక్క ప్రేమ గల పలకరింపు ఉందా? పలకరిస్తే కరిసినట్టుంది, పలకరిస్తే కరిసినట్టుంది. ప్రేమ లేదు. వ్యభిచారములో పట్టబడ్డ ఒక స్త్రీని యేసయ్య, అమ్మా వారు శిక్షించలేదు కదా, నేను కూడా శిక్షించను, వెళ్ళమ్మ, ఇక్కడి నుంచి పాపము చెయ్యకన్నాడు. నువ్వు చెప్పగలవా ఆ మాట? చిచి, పనికి మాలింది అని అసహించుకుంటాం మనం. జక్కయ్య పాపి అయిన మనుష్యుడు, అందరు అసహించుకుంటే, జక్కయ్య దిగునండి, ఇంట్లో ఉండాలి ఇవాళ అన్నాడు. ప్రభునందు ప్రియులారా, సమరయ స్త్రీ అందరి మధ్యలో నడవలేక రహస్యంగా ఒక్కతే వచ్చింది బావి దగ్గరికి. యేసయ్య కనపడ్డాడు. అమ్మ, దాహానికి నీళ్ళు. మీరు యూదులు కదా, మేము అంటరాని వాళ్ళం కదా, నీళ్ళు నన్ను అడుగుతావేంటి అయ్యా అంటే, నేనెవరో నీకు తెలిస్తే ఈ మాట అనవమ్మా. నీళ్లు నేను నీకు ఇవ్వడం ఏంటయ్యా, జీవజలాలు నీవే నాకు ఇమ్మంటావు అన్నాడు. మంచినీళ్ళు అడిగాడు ఆమెను. ఆమె మంచినీళ్ళు ఇచ్చినట్టు ఆయన త్రాగినట్టేం లేదు, కానీ ఆమెకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఆమె సాక్షిగా మారిపోయింది. యేసు తన జీవిత కాలంలో ఎవరినైనా తృణీకరించాడా? మీకు ఎక్కడన్నా బైబిల్లో కనపడిందా? చిపో పనికి మాలినోడా, నా దగ్గర కూర్చుంటావా నీవని అన్నాడా? సుంకరులు, పాపులు, వేశ్యలు ఎవరొచ్చినా దయగా మాట్లాడాడు. అందులో ఒక పావలవంతన్న మనకొస్తే ఎంత బాగుంటుందండి. అన్నీ వచ్చినాయండి, ప్రేమ రాలేదు. వరాలు వచ్చినాయి, జ్ఞానం వచ్చింది, ప్రేమ రాలేదు. అందుకే పరిశుద్ధమగునాత్మ, వరములిడునాత్మ. వరాలు ఇచ్చావు చాలు, కానీ ఇప్పుడు మాకు ప్రేమ కావాలి. ఎంత బాగా చెప్పాడు భక్తుడు. ప్రేమ మనకు రావడం అంటేనే మన క్యారెక్టర్ మారడం. ఎందుకంటే ఆదాము నుంచి వచ్చింది ప్రేమతత్వం కాదు, ద్వేషతత్వం వచ్చింది. ఆదాము నుంచి వచ్చింది ప్రేమించే తత్వం కాదు, తృణీకరించే తత్వం వచ్చింది. ఆదాము నుంచి ఏమొచ్చింది మనకు? అసూయ వచ్చింది, ద్వేషం వచ్చింది, కపటం వచ్చింది, వేషధారణ వచ్చింది. ప్రేమ రాలా. కానీ యేసు ద్వారా మాత్రమే మనలోనికి ప్రేమ వస్తుంది. చేంజ్ మై క్యారెక్టర్. ప్రభువా, నా క్యారెక్టర్ని మార్చమని మనం అడగాలి. రోమాపత్రిక, ఇదిగో మన హృదయములలో ఆయన ఏమి కుమ్మరించాడో చెబుతాడు. 5:5 రోమా 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ వలన దేవుని
దేవుని ప్రేమ మన హృదయములలో ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన. అన్య భాషలు ఎవరి వలన? ప్రవచనములు ఎవరి వలన? బుద్ధివాక్యము జ్ఞానవాక్యం ఎవరి వలన? ఆత్మల వివేచన ఎవరి వలన? స్వస్థపరిచే వరము ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన. రైట్, బాగా చెప్పారు. మరి ప్రేమ ఎవరి వలన కలుగుతుంది? కలిగిందా మరి? దట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ద హార్ట్ అండ్ ద క్యారెక్టర్. ప్రేమ లేనోళ్ళు కూడా ప్రసంగాలు చేస్తారండి. ప్రేమ లేనోళ్ళు కూడా దయ్యాలు వెళ్ళగొడతారండి. తర్వాత వీడే దయ్యం అవుతాడండి. వాడే దయ్యం అవుతాడు. వెళ్ళగొట్టడానికి ఏముండదు. ఇక మనిషికి దయ్యం పడితే వెళ్ళగొట్టొచ్చు తమ్మి, కానీ మనిషే దయ్యం అయితే ఇక వాడిని ఏం చేయలేమని మా మెరసక్క చెప్పింది. కొల్లూరు మెరసక్క, లింగాల వారి ఇంటికి ఇచ్చారు ఆమెను. మొన్న ఇక్కడికి వచ్చారుగా, స్త్రీల కూటానికి వచ్చారు పెద్దావిడ. ఆ అక్క దగ్గర, పెద్దల దగ్గర ఏదన్నా భిక్ష నేను తీసుకుంటే చెప్తా, వాళ్ళ పేరుతో పాటు చెప్తా. మనిషికి దయ్యం పడితే వదిలించవచ్చు తమ్మి, కానీ ఒక్కోసారి మనిషే దయ్యం అవుతారు. ఇక వాళ్ళలో నుంచి పోవడానికి ఏముండదు, వాడే దయ్యము. వాడు పోవాల్సిందే తప్ప వెళ్ళగొట్టడానికి ఏముండదు అని చెప్పింది అక్క. మనుషులే దయ్యాలు అవుతారు ఎప్పుడు తెలుసా? జ్ఞానము అన్ని వరాలు అన్నీ పొందుకొని ప్రేమ లేకుండా ఉంటారు చూడండి, వాడిని సైతాను బలంగా వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వలన మనం మార్చబడుచున్నామన్నాడు 2 కొరింథీ 3:18. పరిశుద్ధాత్మ వలన మనం ప్రేమతో నింపబడ్డామన్నాడు రోమా 5:5. మన బ్రతుకులోకి రోమా 5:5 ఎప్పుడు వస్తుందని నేను అంటున్నా. మన బ్రతుకులోకి 2 కొరింథీ 3:18 ఎప్పుడు వస్తుంది? రాదా? ఎప్పుడు భాషలు మాట్లాడుకొని అట్లా ఎత్తపడతారా మరి? There must be a change in your basic character. There has to be a change. No option, no choice. నీకు అసలు ఇది కాక ఇంకో దారి లేదు. యు మస్ట్ చేంజ్ అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో కానీ పోదండి. ఈ కట్టె ఇలా రాలేదు. మా మొదటి నుంచి మా తాత ముత్తాతల నుంచి మేము ఇంతే పిసినారోళ్ళమే. తాత ముత్తాతల నుండి మేము ఇంతే కోపిష్టోళ్ళమే. ఇంకా ఇప్పుడేం పోతుంది సార్ అంటే అదే ఆ క్రైస్తవ జీవితం. తాత ముత్తాతల నుంచి వచ్చిన చెత్త చెదారాన్ని కాల్చివేయడానికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.